అమలాపురంలో అధికారుల అవినీతి అడ్డాగా మారిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మండిపడ్డారు. పంచాయతీరాజ్ శాఖలో ఏళ్ల తరబడి తిష్టవేసిన అధికారులు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లా డిఆర్ఓ భర్తకు నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే కాంట్రాక్టులు ఇస్తున్నారని విమర్శించారు. ఆంధ్ర, గోవా కోకో బీచ్, ఎస్ యానం బీచ్ అభివృద్ధి పేరుతో భారీ వసూళ్లకు పాల్పడ్డారని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి సంబరాల ముసుగులో ఎస్ యానం బీచ్ వద్ద జూదం, వ్యభిచారం వంటి అసాంఘిక చర్యలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై సీఎం, హోంమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరని చెప్పేసి చాలా మంది వచ్చారు. చాలా సంతోషం సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం. మాకు కూడా ఆనందమే. సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ. 3 రోజులు కూడా మేము కూడా ఆ సంబరాల్లో ములుగు తేలుతామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. మరి అయితే ప్రత్యేకంగా మన అమలాపురం నియోజకవర్గంలో నిర్వహించినటువంటి సంక్రాంతి సంబరాలు, ఎస్ యానం బీచ్లో నిర్వహించినటువంటి సంక్రాంతి సంబరాల మీద స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఐతోబత్తుల ఆనందరావు గారు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మీరు సంబరాలు నిర్వహిస్తున్నారు. సంబరాల పేరు మీద మీరు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయండి, మా వంతు కృషిగా 100% మేము సహకరిస్తామని చెప్తున్నాం. మిమ్మల్ని అప్రిషియేట్స్ కూడా చేస్తాం. కానీ సంక్రాంతి సంబరాల ముసుగులో సంక్రాంతి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాము, ఆంధ్ర గోవాగా చేస్తామని చెప్పినటువంటి మీరు అసలే ఈ సంక్రాంతి సంబరాలకి 2 సంవత్సరాల నుంచి ఎవరి దగ్గర నుంచి ఎంతంత నిధులు తెచ్చారో మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను.